Welcome to my channel. Please subscribe. శాస్త్రాల ప్రకారం వంట చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఇంటికే దరిద్రమట. వంట చేసేటప్పుడు మనం చేసే కొన్ని పొరపాట్లు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని తప్పులు మన జీవితంలో డబ్బు సమస్యను సృష్టిస్తాయని మీకు తెలుసు. కాబట్టి వంట చేసేటప్పుడు నివారించవలసిన తప్పులు ఉన్నాయి. సాధారణంగా మనం వంట చేసేటప్పుడు అనేక నియమాలను పాటిస్తాం. కూరగాయలు కడగడం లేదా కొన్ని వస్తువులను ఉపయోగించకపోవడం వంటివి. అయితే జ్యోతిష్యం ప్రకారం కొన్ని నియమాలు పాటించాలి. ఎందుకంటే మనకు తెలియకుండా మనం చేసే కొన్ని తప్పులు మన జీవితంలో అనేక సమస్యలను సృష్టిస్తాయి. ప్రధానంగా ఆర్థికంగా ఇబ్బందులు పెరుగుతాయన్నారు. కాబట్టి వంట చేసేటప్పుడు నివారించవలసిన తప్పులు ఉన్నాయి. స్నానం చేయకుండా వంట చేయవద్దు. పెద్దలు స్నానం చేయకుండా వంటగదికి వెళ్లరని మీరు గమనించవచ్చు. ముఖ్యంగా మధ్యాహ్న భోజనంలో వంట కొనసాగించలేదు. ఎందుకంటే స్నానం చేయకుండా చేసే వంటను అపవిత్రంగా పరిగణిస్తారు. నైవేద్యం పెట్టండి. మనం తినే ప్రతి ఆహారం వెనుక మన కృషి ఎంత ఉందో దాని వెనుక భగవంతుని ఆశీర్వాదం కూడా ఉంటుంది. కాబట్టి వంట చేసిన వెంటనే తినకండి. ముందుగా దేవుడి ముందు పెట్టి నైవేద్యం పెట్టాలి. వీలైతే గోవుకు కూడా నైవేద్యంగా పెడితే మంచిది. మనస్సులో కోపంతో వంట చేయవద్దు. వంట చేసేటప్పుడు మీ మనస్సును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. ఏదో చింతిస్తూ వండకండి. అది కాకుండా ఎవరితోనైనా కోపం తెచ్చుకుని ఏదైనా కారణం చేత వంట చేస్తే ఇబ్బంది. వంట చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఇబ్బందులు వస్తాయి. డబ్బు సమస్య మాత్రమే కాదు, ఇంట్లో గొడవలు, చిన్న సమస్యలు పెద్దవి అవుతాయి. తద్వారా మొత్తం సమస్యలు పెరుగుతాయి. మనం వండేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదు. అలాగే ఆహారం వడ్డించేటప్పుడు వండిన తర్వాత కూడా కొన్ని పొరపాట్లు చేయకూడదు. ఆ తప్పులు ఏమిటో చూడండి. ప్లేట్ ఇచ్చేటప్పుడు ప్లేట్ 2 చేతులతో పట్టుకోవడం చాలా మంచిది. అలాగే వంట చేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడం మంచిది. ఇది ఆరోగ్యానికి మంచిది, సమస్యలను నివారిస్తుంది. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.